వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆలయ నిర్మాణంలో కనిపించే శిల్పకళ, రాతి స్తంభాలు, పురాతన శివాలయ నిర్మాణ శైలి చరిత్ర అభిమానులను, కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి వైభవంగా అభిషేకాలు, రుద్రహోమాలు, కళ్యాణోత్సవం నిర్వహించబడతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఉడిపిలోని అనంతేశ్వర ఆలయం లాగానే ఇక్కడ కూడా గర్భగుడిలో లింగం ఉన్న ఉత్సవమూర్తి అనంత పద్మనాభుడి రూపంలో ఊరేగుతుందని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివల్ల ఈ క్షేత్రం శైవ వైష్ణవ భక్తులకు ఒకేలాగా పవిత్రమైందిగా ఉంది. కొల్లూరు మండలం 12 రెవెన్యూ గ్రామాలతో కూడిన ప్రాంతం. ఈ ప్రాంతం కృష్ణానది తీరంలో ఉండటం వలన చోళ, పల్లవ, కాకతీయుల కాలంలో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో గర్భగుడిలో 2 స్వయంభూ లింగాలు పక్కపక్కనే ఉండటం చాలా అరుదు. ఒకటి అనంత భోగేశ్వర స్వామివారిది కాగా రెండవది మల్లేశ్వర స్వామివారిది కావడం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ఈ క్షేత్రంలోని సిబ్బంది మాటల్లో ఈ ఆలయ విశిష్టతను మరికొంత తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత భోగేశ్వర అండ్ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నేను నిర్వహిస్తున్నాను. ఈ దేవస్థానం యొక్క విశిష్టతల గురించి, ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలి అంటే, ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి స్వామివారి బ్రహ్మసూత్రం కలిగి ఉండడం ఈ దేవస్థానం యొక్క శివలింగం విశిష్టత. ఈ చుట్టుపక్కల మండలాలు కానీ ఎక్కడ కూడా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ అనేది లేదు. కేవలం మన కొల్లూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ పెద్దల చేత, ఆచార్యుల చేత ప్రతిష్ఠించబడటం ఒక విశిష్టతగా గ్రామస్తులు, పెద్దలందరూ స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉంటారు.
కార్తీక మాసంలో జరిగే దీపోత్సవాలు, ప్రత్యేక పూజలు ఈ క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తాయి. ఈ సమయంలో ఆలయం భక్తజన సందోహంతో కలకల్లాడుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్పదోష నివారణ, మనశ్శాంతి కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రదక్షిణ మార్గంలో చోళుల కాలంలో అనేక ఆలయాలు చుట్టూ ప్రదక్షిణ మార్గం మరియు మండపాలు అదనంగా కట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొల్లూరు ఆలయంలో కూడా అదే తరహా నిర్మాణం ఉంది. బాపట్ల జిల్లాలోని చాలా శివాలయాల్లో 8వ శతాబ్దం నుండి శాసనాలు దొరుకుతాయి. పూజా విధానం మరియు ముఖ్య ఉత్సవాలు, నిత్య పూజ, ఉదయం అభిషేకం, సాయంత్రం దీపారాధనలు జరుగుతాయి. శివుడికి జలాధార ఎప్పుడూ ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ సోమవారాలు, నాగపంచమి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. నాగపంచమి రోజు అనంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానం, వ్యాపార వృద్ధి, నాగదోష నివారణ కోసం భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు. ఈ ప్రాంతం కృష్ణానది తీరంలో ఉండటం వలన చోళ, పల్లవ, కాకతీయ కాలాల్లో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయం గర్భగుడిలో 2 స్వయంభూ లింగాలు పక్కపక్కనే ఉండటం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ఒకటి అనంత భోగేశ్వర స్వామివారిది, రెండవది మల్లేశ్వర స్వామివారిది. ఇలా ఉండటం చాలా అరుదైన విషయం. కళ్యాణ చక్రవర్తుల కాలంలో 6వ విక్రమాదిత్యుని యొక్క బ్రాహ్మణ సేనాని మహాప్రగాఢ అనంత పాలయ్య క్రీస్తు శకం 1115వ సంవత్సరంలో అనంతేశ్వరుడు పేరుతో లింగమూర్తిని బ్రహ్మసూత్రంతో ప్రతిష్ఠించారని ఇక్కడ దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది. ఈ ఆలయానికి నిత్యం భక్తులు వచ్చి దర్శించుకోవడం సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి అలంకరణ మరియు ప్రత్యేక పూజలు జరుపుతారు. కార్తీక మాసంలో రుద్రాభిషేకం, తైలాభిషేకం, భక్తులకు ప్రత్యేక దర్శనం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రం దర్శించుకున్న భక్తులకు అనుకున్న కోరికలు తీరి వారి నిజ జీవితాల్లో జరుగుతున్న అన్నీ కూడా స్వామివారి దర్శనం వల్లే జరుగుతున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రకృతి సోయగాల నడుమ ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, మనసుకు ప్రశాంతతను అందించే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగి ఉన్న కొల్లూరు శ్రీ అనంత భోగేశ్వర శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి స్వామివారి దివ్య కృపను పొందాలని భక్తులు నిరంతరం కోరుకుంటారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు శిలాఫలకాలపై చెక్కించి సందర్శకులకు అందుబాటులో ఉంచారు. నిత్యం అన్నప్రసాదాలు ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో పార్వతీ అమ్మవారి ఆలయం కూడా కలదు. వైష్ణవ శివ సాంప్రదాయాలతో ఈ అనంత భోగేశ్వర మరియు మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విరాజిల్లుతుంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ అనంత భోగేశ్వర శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.